వెల్కమ్ బ్యాక్ టు పవన్ స్కూల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం బీటెక్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అయిన పీపీఎస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అసలు పీపీఎస్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలి, పాస్ అవ్వడమే కాదు మోర్ దెన్ 50 మార్క్స్ ఎలా తెచ్చుకోవడం నేనైతే ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీగా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. అండ్ అంతేకాకుండా ఒకవేళ నువ్వు M1 M2 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే నీకు ఇప్పటివరకు సెమిస్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియకపోయినా నేను ఆల్రెడీ ఆ యొక్క కాన్సెప్ట్ సంబంధించి వీడియోస్ అనేది చేసి మన ఛానల్లో అప్లోడ్ అనేది చేయడం జరిగింది. సో ఎవరికైనా M1 M2లో ఎక్కువ స్కోర్ ఎలా చేయాలన్నా, లేకపోతే ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవాలన్నా, సో ప్లీజ్ గో అండ్ వాచ్ దోస్ వీడియోస్. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అంతకంటే ముందు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో వీళ్ళందరికీ ఒక మేజర్ డౌట్ ఉంటుంది, బ్రో నువ్వు చెప్పేది మేము ఎందుకు ఉండాలి, నువ్వు చెప్పే టిప్స్ మేము ఎందుకు ఫాలో అవ్వాలి. ఎందుకంటే నేను ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో ఆ యొక్క టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నాకు బీటెక్లో ఏదైతే పీపీఎస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ యొక్క పీపీఎస్ ఎగ్జామ్లో అవుట్ ఆఫ్ 60 ఐ హ్యావ్ గాట్ 57 మార్క్స్. ఓకేనా? సో ఐ థింక్ నేను ఏవైతే టిప్స్ ఫాలో అయ్యానో ఆ యొక్క టిప్స్ అనేవి మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా మీకు పీపీఎస్ ఎగ్జామ్కి ఏవైతే రీసోర్సెస్ అవసరమో, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్స్ అండ్ మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్ వైజ్ నోట్స్, ఇవన్నీ నేను మోర్ దెన్ 3 కాలేజెస్ నుంచి అయితే గ్యాదర్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా ఇప్పటివరకు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకపోతే ప్లీజ్ గో అండ్ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. మీకు ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ప్రతిదీ ఎవ్రీథింగ్ పీపీఎస్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంది. సో దట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. సో లెట్స్ కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఎవరైతే వన్ డే బ్యాటింగ్ చేసి బ్రో మాకు అంత టైం లేదు, సెమిస్టర్ మొత్తం చదివే టైం లేదు, మాకు వన్ డే బ్యాటింగ్ చేసి సెమిస్టర్ ఈ యొక్క పీపీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎలా పాస్ అవ్వాలో చెప్పు అని చాలా మంది అంటుంటారు. అయితే వీళ్ళ కోసం ఏంటంటే మేజర్ టిప్, అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ మనకు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా 5 మాడ్యూల్స్ ఉంటాయి కదా, లైక్ పీపీఎస్ అయినా మ్యాథ్స్ అయినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, 5 మాడ్యూల్స్ ఉంటాయి. అయితే ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్, అవుట్ ఆఫ్ దీస్ 5 మాడ్యూల్స్ నువ్వు ఏవన్నా 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో. వెదర్ ఇట్ మే బి 1 2 3 2 3 4 ఏ మాడ్యూల్స్ అయినా సరే, నీకు ఆ యొక్క మాడ్యూల్స్ అనేవి ఈజీగా అనిపిస్తాయి కదా, ఆ యొక్క మాడ్యూల్స్ని అయితే సెలెక్ట్ చేసుకో. ఎందుకు 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకోమంటున్నావు అంటే, దెర్ ఈస్ నో మచ్ టైమ్ ఫర్ యూ, రైట్? నీకు ఎగ్జామ్కి చాలా రోజులు టైం అనేది లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, నువ్వు 3 మాడ్యూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు 3 మాడ్యూల్స్ అంటే 3 into 10, ప్రతి మాడ్యూల్కి 10 మార్క్స్ కదా. సో 3 into 10 అంటే మనకు 30 మార్క్స్ అనేది ఇక్కడ కావడం అయితే జరుగుతుంది. అండ్ 30 మార్క్స్ కాకుండా ఇంకా మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఎందుకు 3 మాడ్యూల్స్ అంటే, వన్ థింగ్, మనకు ఎక్కువ టైం లేనప్పుడు వీ కోయంట్ లర్న్ ఆల్ దోస్ టాపిక్స్, రైట్? మనం అన్ని టాపిక్స్ అనేది చదవలేం. అండ్ ఒకవేళ అలా చదవాలన్నా 5 మాడ్యూల్స్లో అన్ని సగం చదివితే మనకి ఏమైతుంది, మనం ఎగ్జామ్లో ఏది సరిగా అటెంప్ట్ చేయలేం. దానివల్ల ఫెయిల్ కావడానికి ఛాన్సెస్ అంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎవరైతే వన్ డే బ్యాటింగ్ చేస్తున్నారో మీరు మాత్రం ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ ఫస్ట్ 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో. వెదర్ 1 2 3 2 3 4 ఏమైనా సరే, దిస్ ఇస్ ద మేజర్ స్టెప్ విచ్ ఈస్ ఫాలోడ్ బై ఆల్ బీటెక్ స్టూడెంట్స్. ఓకేనా? సో అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ నువ్వు 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క 3 మాడ్యూల్స్లో ఏ క్వశ్చన్ వచ్చినా నువ్వు రాసి లాగా ఉండాలి. సో దెన్ యూ విల్ డెఫినెట్లీ డ్యామ్ షూర్, ఐ విల్ టెలింగ్ దట్ యూ విల్ డెఫినెట్లీ గెట్ పాస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఎవరైతే రెగ్యులర్గా చదువుతుంటారో, ఎవరైతే టైం ఉన్నప్పుడు అలా చదువుతుంటారో, వీళ్ళకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసిందంటే రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. నువ్వు ఏదైతే పీపీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్నావో ఇందులో నువ్వు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే, మోర్ దెన్ 50 మార్క్స్ తెచ్చుకోవాలంటే నువ్వు చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే, యూ హ్యావ్ టు రైట్ ప్రోగ్రామ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్. ఎందుకు అంటున్నానంటే, నీ యొక్క పేపర్లో మోర్ ప్రోగ్రామ్స్ అనేది కనిపిస్తే ఎవాల్యుయేటర్ ఏమనుకుంటే, ఓకే ఈ యొక్క పర్టికులర్ స్టూడెంట్ అనే వాళ్ళు ఈ యొక్క ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో, ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన కొంత అవగాహన అనేది ఉంది, కొంత ఐడియా అనేది ఉంది. సో దెన్ వాళ్ళు మీరు ఎటువంటి థియరీ రాసిన దే వోంట్ కన్సిడర్ యువర్ థియరీ. ఓకేనా? మీరు థియరీ ఈ క్వశ్చన్కి రిలేటెడ్ రాసినా రాయకపోయినా, అసలు దానికి సంబంధించి రాసినా రాకపోయినా, మాక్సిమం దే వోంట్ కన్సిడర్ ఇఫ్ యూ రైట్ మోర్ అండ్ మోర్ ప్రోగ్రామ్స్. ఓకేనా? మీరు ఒక క్వశ్చన్ని ప్రోగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే దెన్ చెప్తున్నాను కదా, మాక్సిమం మీకైతే ఎక్కువ మార్క్స్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద మేజర్ స్టెప్ విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్ ఇన్ మై బీటెక్ పీపీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్. ఓకేనా? ఈ యొక్క మేజర్ స్టెప్ నేనైతే నా యొక్క పీపీఎస్ ఎగ్జామ్లో ఫాలో అయ్యాను. అండ్ ఐ సజెస్ట్ యూ టు ఫాలో దీస్ స్టెప్స్. ఓకేనా? ఈ యొక్క స్టెప్ ఫాలో అయితే మీకు కూడా చాలా అంటే చాలా మార్క్స్ అనేది ఎక్కువ. నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి, నువ్వు వన్ డే బ్యాటింగ్ చేసినా లేకపోతే నువ్వు సెమిస్టర్ మొత్తం చదివినా, నువ్వు చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. నువ్వు ఎంత చదివినా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడకపోతే మాత్రం దెన్ యూ విల్ లాస్ యువర్ మార్క్స్ ఇన్ యువర్ సెమిస్టర్. కాబట్టి నేనేం చేశానంటే, ఏవైతే హైదరాబాద్లో రిప్యూటెడ్ కాలేజెస్ ఉన్నాయో, లైక్ వర్ధమన్ కానీ, సిబిఐటి కానీ, లైక్ బీజేటి కానీ, ఈ యొక్క కాలేజెస్ నుంచి నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది అన్ని గ్యాదర్ చేసి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో యూ గైస్ కెన్ go and check it out those important questions and previous year question papers. And కొంతమంది బ్రో ఇవన్నీ మాకు కాదు, మాకు మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఒక అన్ని మాడ్యూల్స్ కలిపి క్వశ్చన్స్ అయితే ఇవ్వమని చాలా మంది అడుగుతున్నారు. సో వీళ్ళ కోసమే నేను అన్ని క్వశ్చన్ పేపర్స్, అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని గ్యాదర్ చేసి అవుట్ ఆఫ్ దోస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అవుట్ ఆఫ్ దోస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఐ హ్యావ్ పిక్డ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? ఆ యొక్క క్వశ్చన్స్ ఇప్పుడు నేనైతే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. దీస్ ఆర్ ద మాడ్యూల్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ యువర్ పీపీఎస్ ఎగ్జామ్. ఇక్కడ మాక్సిమం ఒక్కొక్క మాడ్యూల్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి మీరు డెఫినెట్లీ చూస్తే, నేను చెప్తున్నాను కదా, డ్యామ్ షూర్ ఖచ్చితంగా అనేది పాస్ అవుతావు. క్వశ్చన్స్ అనేది లేకుండా మాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది మాత్రం
మాత్రం ఉండదు. ఎందుకంటే ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లకు వెళ్ళి మళ్ళీ నేనైతే సార్ట్ అవుట్ చేసి అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో డ్యామ్ షూర్గా మీరు పాస్ అవ్వాలన్నా లేకపోతే ఇంకా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలన్నా ఈ యొక్క క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ గెట్ యాక్సెస్ టు దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. తెలుసు కదా, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో యూ కెన్ గెట్ యాక్సెస్ టు దిస్ క్వశ్చన్ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ యూ హ్యావ్ టు లర్న్. అయితే ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే నేను డిస్ప్లే చేస్తానో ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్స్ని మీరు రిఫరెన్స్ లాగా మాత్రమే తీసుకోండి, ఓకేనా. సో ఎందుకంటే మాక్సిమం ఈ యొక్క క్వశ్చన్స్ చదివితే నేను చెప్తున్నాను డ్యామ్ షూర్ యూ విల్ గెట్ పాస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్కోర్ హై, ఇంకా మీకు చాలా మార్క్స్ తెచ్చుకోవాలంటే దెన్ యూ హ్యావ్ టు ఫాలో ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యావ్ షేర్డ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ విచ్ ఐ షేర్ ద నోట్స్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్, ఓకేనా. సో పీపీఎస్ ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలన్నా లేకపోతే ఇంకా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలన్నా దీస్ టిప్స్ విల్ బీ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ ఐ హోప్ దట్ మీకు ఈ యొక్క వీడియో అనేది వర్త్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫైండ్ దట్ దిస్ కంటెంట్ ఈస్ వర్త్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.